ఓం శ్రీ సద్గురు పరమాత్మనే నమ. ఈరోజు మన ఈనాడు సత్సంగంలో శాస్త్ర ప్రమాణం అనుసరించి ప్రతి కార్యక్రమం చేస్తే ఎలాంటి లోటుపాట్లు ఉండవనేటువంటిది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అంటే ఈ లోకములో ప్రతి కార్యక్రమానికి ప్రతి పనికి కూడా శాస్త్రమే ప్రమాణం. ప్రతి మాటకి ఏ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయో, చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయో, ఏ పనులు ఉన్నాయో సృష్టిలో అన్నిటికీ శాస్త్రమే ప్రమాణమని మనకి భగవద్గీతలో చెప్పారు. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్తు కర్మ మిహర్ససి అని అంటారు. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, ఏది ధర్మమో ఏది అధర్మమో మనకు తెలియాలంటే శాస్త్రమే ప్రమాణం. శాస్త్ర ప్రమాణములైనటువంటి మాటలకి, శాస్త్ర ప్రమాణములైనటువంటి కార్యాలకి, శాస్త్ర ప్రమాణములైనటువంటి జ్ఞానానికి, యోగానికి, భక్తికి అది అంతగా ఇలువ ఉండదన్నమాట. కాబట్టి తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే, ప్రతిదానికి శాస్త్రమే ప్రమాణము. ఏదైనా మనకు అనుమానం వచ్చినప్పుడు శాస్త్రమే సందేహాన్ని తీరుస్తుంది. కనుకనే అనేక మహర్షులు, అనేక కోట్లాది మహర్షులందరూ కూడా శాస్త్ర ప్రమాణం ఆచరించే యజ్ఞయాగాదులు, పూజలు, వ్రతాలు, ఇటువంటి యోగ జపతపాదులన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఎలాంటి లోటు ఉండదన్నమాట, ఎలాంటి ఇబ్బందులు మనకి కలగవు. అలా కాకుండా అశాస్త్రీయ ప్రవర్తనతో ఏ పని మనం చేసినప్పటికీ కూడా అందులో బీజము లేనటువంటి గింజల వలె ఆ కార్యక్రమాలు పనికిరావు, ఫలించవు కూడా. అది యోగం కానివ్వండి, భక్తి కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి భౌతిక కార్యక్రమాలు, ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా శాస్త్ర ప్రమాణము లేనటువంటి కార్యక్రమాలు వృద్ధికి రావు, అవి ఫలించవు, గొప్ప ఫలితాన్ని కూడా ఇవ్వవన్నమాట. ఇది అందరూ కూడా గమనించాలి. ఇక చాలామంది అనుకుంటారు, ఏంటి శాస్త్రాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరు చదువుతారు, ఇవన్నీ మనం చూసేసరికి కాలం అంతా అయిపోతుంది, ఇదంతా ఏంటి మనకు తోసినట్టుగా నడిచేద్దాం అనుకుంటారు. ఇంకంతకంటే అజ్ఞానులు, అంతకంటే అధర్మపరులు, ధర్మదూరులు ఇంకెవరున్నారు చెప్పండి. అందుకని భార్యాభర్తల మధ్య, గురు శిష్యుల మధ్య, దైవ భక్తుల మధ్య, అన్నదమ్ముల మధ్య, కొడుకు తండ్రుల మధ్యన, అందరి మధ్యన ఒక ధర్మము అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ ధర్మం ఏంటో తెలియాలంటే శాస్త్రములు పఠించాలి. శాస్త్రములు పఠింస్తేనే చక్కని నడక అనేటువంటిది, నడవడిక అనేటువంటిది మనకు తెలుస్తుంది. కానీ ఏమీ చదవకుండా మనకు అన్నీ తెలియాలంటే తెలియవు. మనకి తెలియనటువంటి విషయాలు, ఎన్నో కోట్లాది విషయాలన్నీ కూడా మహర్షులు శాస్త్రాల్లో పెట్టారు. అవి మనం చక్కగా అధ్యయనం చేసి అవగాహన చేసుకుని నడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందన్నమాట. శాస్త్ర ప్రమాణం లేకుండా మేమేదో చేసేస్తున్నాం, ఏదో యజ్ఞాలు చేసేస్తున్నాం, క్రతువులు చేసేస్తున్నాం, దానాలు చేసేస్తున్నాం, ఇలాంటివన్నీ అంటే అది గుడ్డుబాడు ప్రయాణంలా ఉంటుందన్నమాట. చాలామంది ఇలా అంటూ ఉంటారు, ఏంటంటే ఈ సంసార కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఎలాంటి బాధలు లేనటువంటి సమయం వచ్చిన తర్వాత మేము భగవంతుని ధ్యానిస్తాం, ఇప్పుడు చేయాలంటే సాగదు, ఇప్పుడు సంసారం అనేటువంటిది బీభత్సంగా ఉంది, ఈ సమయంలో మేము ధ్యానం కానీ, యోగం కానీ, భక్తి కానీ, శాస్త్రాలను కానీ పఠించాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ సంసారం యొక్క బాధలను తీరిపోయి అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అందరినీ సాగనంపేసి ఖాళీగా ఉంటాం, అప్పుడు శాస్త్రాలు పఠించడానికి, ధ్యానం, యోగం ఇలాంటి చేయడానికి బాగుంటుందని చెప్పేసి చాలామంది భ్రమపడుతూ ఉంటారు. ఇది ఎంత మాత్రమూ నిజం కాదు. ఎందుకంటే మనకి శాస్త్రం ఒక శ్లోకం చెప్పింది, శాంతే కల్లోలే సముద్ర స్నాతు మిచ్చతి మూఢధి తదైవ శాంత సంసారే స్నాతుమిచ్చతి దుర్మతి అన్నారు. అంటే సముద్రము స్నానానికి ఒకడు వెళ్ళాడు అనుకోండి, వాడు కెరట తగ్గిన తర్వాత, అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామని కూర్చున్నట్లయితే ఆడు ఎన్నాళ్ళు కూర్చున్నా కెరటాలు తగ్గవు. వీడు స్నానం చేయలేడు, కడికి అంధకారం వచ్చి ఆ చీకట్లో ఆ సముద్రంలో పడి చచ్చిపోయే ప్రమాదం ఉందన్నమాట. అలాగే ఈ సముద్ర కెరటాలు ఎలాగైతే తగ్గవో సంసారం యొక్క కార్యక్రమాలు కూడా ఎప్పుడు తగ్గవు.
ప్రతిరోజుకి రకరకాలైనటువంటి కొన్ని కార్యక్రమాలు పెరిగిపోతూ ఉంటాయి తప్ప సముద్ర కెరటాలాగా పెరిగిపోతాయి, కానీ తగ్గే అవకాశం ఎప్పుడూ లేదు, ఎవరికి తెలియదు కూడా. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించేసిన తర్వాత భక్తి చేసుకుందాం అనుకునే వాళ్ళందరూ కూడా మోసపోతారు. అలా కాకుండా ఈ సంసార కార్యక్రమాల్లో ఉంటూనే ఒక చేత్తో సంసారం చేసుకుంటూ ఒక చేత్తో భగవత్ ఆరాధన, భగవత్ సంబంధమైనటువంటి పనులు చేస్తూ భగవంతు ప్రీతికరమైనటువంటి కర్మలు చేస్తూ ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు ఇహాన్ని పరాన్ని సాధించి శరీరాన్ని వదిలే సమయంలో ఆ పరాత్పరనే లీలమైపోతారు, మోక్షాన్ని పొందుతారు. అలాగా చాలామంది ఇలా భ్రమిస్తూ ఉంటారు, ఎన్ని తీరిపోతేనే కానీ ఖాళీ అవ్వదు కదా. ఖాళీ ఎప్పుడు ఉంటుందండి? ఎప్పుడు కూడా ఖాళీ ఉండదు, దేనికి ఖాళీ ఉండదు. శరీర స్నానానికి, భోజనానికి, ఔషధాలు చేయించడానికి, మలమూత్ర విసర్జడానికి అంతటికీ ఖాళీ ఉంటుంది, కానీ దైవ భక్తి చేయడానికి మాత్రం ఖాళీ ఉండదంటే అంతకంటే అజ్ఞానం ఇంకెవరున్నారు చెప్పండి. మనకి వ్యాధి వచ్చిందంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం, అలాగే మనకి ఆకలిస్తుందంటే వెంటనే ఆహారం తీసుకుంటాం, అలాగే మనకి మలమూత్రాలు విసర్జనకి వెళ్ళిపోవాలి, అలాగే స్నానం చేయడానికి ఖాళీ అయింది, రకరకాల ఈ సొల్లు కౌలు చెప్పడానికి ఖాళీ ఉంటుంది, రకరకాల సినిమాలు అవి ఇవి చూడడానికి ఖాళీ ఉంటుంది, కానీ దైవ ధ్యానం చేయడానికి, గురు ధ్యానం చేయడానికి, గురుభక్తి నేర్చుకోవడానికి మాత్రం ఖాళీ ఉండదు. ఇలాంటి వాళ్ళు భూమికి భారభూతులై వచ్చే సమాజానికి కళంకాన్ని తీసుకొస్తారన్నమాట. అందుకని ఈ సృష్టిలో ఎవరికి ఎప్పుడు ఖాళీ ఉండదు. తల్లి కడుపులో పడిన వెంటనే వాడికి ఇంజన్ స్టార్ట్ అవుతుంది, ఇంక అక్కడి నుంచి సంసారం, ఆకలి, బాధలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు వదులుతాయి? శరీరాన్ని వదిలేసిన తర్వాత వదులుతాయి. అప్పుడు కూడా వదలవు. ఇప్పుడు జీవించి ఉండగా ఎలాంటి కర్మాలు చేశాడో ఆ యొక్క పాపపుణ్యాలను పట్టుకుని మరో జన్మాన్ని ఎత్తాలి. అవన్నీ పట్టుకుని మళ్ళీ జన్మని ఎత్తితే అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి వాడు శరీరం ధరించి రకరకాల కర్మాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ సంసార విషయంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒక జనక చక్రవర్తిని తీసుకుంటే ఆయన మహా చక్రవర్తి రాజ్య పరిపాలన చేస్తూ గొప్ప విదేహముక్తిని, గొప్ప యోగి అయ్యారన్నమాట. అలాగే రాజయోగ ధర్మం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ భక్తి మార్గంలో రాజయోగ ధర్మం అనేటువంటిది చాలా గొప్ప స్థితి అన్నమాట. అలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇవన్నీ అయిపోవాలి, తీరిపోయిన తర్వాత మేము సంసారం వదిలేసేసి నిశ్చలంగా కూర్చోవచ్చు ఎక్కడో చెట్టు మొదలని, ఇంక మనం ఊసేవరిది ఎవరు, మన గొడవ ఎవరిది ఎవరు అనుకుంటే అది అంతకంటే అజ్ఞానం ఇంకేముంది చెప్పండి. అప్పుడైనా మనసులో ఉన్నటువంటి కోరికలు, అజ్ఞానం, అహంకారం ఇలాంటివి పోవు. అంచేత మన సంసారంలో ఉంటూ రాజయోగ ధర్మాన్ని ఆచరిస్తూ ఎవడైతే సాధిస్తూ ఉంటాడో వాడే గొప్ప మహర్షి, రాజఋషి అవుతాడనమాట. ఇది గమనించుకుని అందరూ కూడా కాలాన్ని వ్యర్థం చేయకుండా సద్గురువుల దగ్గర వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి సత్సంగాల్లో విరివిగా చక్కగా పాల్గొంటూ ఆ సత్సంగమ కార్యక్రమాలకి వాళ్ళకి తోడ్పడుతూ ఒక చేత్తో భగవంతుని, ఒక చేత్తో శరీరానికి సంబంధించినటువంటి సంసారాన్ని, ఈ రెండింటినీ ఎవరు సమతూకంగా చూసుకుంటూ ఆ జీవిత గమనాన్ని సాగిస్తారో వాళ్ళు అంతిమ కాలంలో ఆ మోక్షాన్ని, జీవన్ముక్తిని పొంది ఆ పరమాత్మలో లీలమైపోతారు. ఇది మాత్రం సత్యం. అందుకని చాలామంది ఏమనుకుంటారు, ఇవన్నీ చేయాలనుకుంటే మనకి శాస్త్రాలు చదవాలంటే ఖాళీ ఉండలేదు, ఇవన్నీ చేయాలంటే మనకి ఎక్కడ ఖాళీ ఉంటుందని జీవితాన్ని అంతటినీ కూడా వృధాగా గడిపేసేసి లాస్ట్కి శరీరం పతనం అయిపోయే సమయంలో దేవుడు అంటే అది జరిగే పని కాదు. ఇంతకంటే మోసగాళ్ళు ఇంకెవరో లేరు. కాబట్టి మనం అందరినీ మోసం చేసే మహామోసగాళ్ళం అయితే మన వల్లే మోసం చేసేటటువంటి మహత్తరమైనటువంటి మోసగాడు భగవంతుడు. కాబట్టి మన వల్లే మనం మోసం చేసుకోవచ్చు, ఇతరులను మోసం చేయవచ్చు, రకరకాల పద్ధతుల్లో మోసం చేసి జీవించవచ్చు. కానీ సరాచర ప్రపంచాన్ని తన హస్తగతంలో పెట్టుకొని, తన స్వాధీనంలో పెట్టుకొని పరిపాలిస్తున్నటువంటి పరమేశ్వరుని మనం మోసం చేయలేము. కాబట్టి ఎవరికైనా తెలివి ఉంటే, బలం ఉంటే ఆయన మోసం చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మానవులని, రకరకాల జీవుల్ని మోసం చేసి నేనేదో గొప్పవాడిని అనుకోవడం అనేది తప్పు. మనం గొప్పవాడు అనుకుంటే మనకే రెండే కళ్ళుంటే భగవంతునికి సహస్ర పాస్
అనేక వేల కళ్ళు ఉంటాయి. కాబట్టి ఆయన దగ్గర మనం మోసపోవాలి తప్ప మన దగ్గర ఆయన మోసపోయేది లేదు. కనుక ఇప్పుడే ఈరోజు ఇలా ఉంది అంటే ఈరోజు మహాపుణ్యమైనటువంటి రోజుగా భావించి ఈ రోజుని ఖాళీ చేసుకుని ఆ భగవంతుని ధ్యానించడానికి, తప్పించడానికి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది జ్ఞానుల యొక్క, మానవుల యొక్క ముఖ్య కర్తవ్యముగా భావించి భగవత్ ఆరాధన చేసి అందరూ తరించాలి. అంతకంటే మార్గం ఇంకేమీ లేదు. నిద్రపోయిన వాడికి ప్రపంచం లేదు, మెలకుగా ఉన్నవాడికి నిద్ర లేదు. అలాగే ప్రగాఢమగు అజ్ఞానాంధకారములో నిద్రపోతున్నటువంటి మనుషులకి భగవత్శక్తిని గురించి తెలియదు. భగవత్శక్తిని గురించి తెలిసినటువంటి మహానుభావులకి ప్రపంచం గురించి అంతగా పట్టించుకోరు వాళ్ళు. ఎందుకంటే నశించిపోయే భౌతిక పదార్థాల గురించి వాళ్ళు పట్టించుకోరు. శాశ్వతమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని గురించి మహాత్ములు పట్టించుకుంటారు. వాళ్ళు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, దాని గురించే సాధన చేస్తూ ఉంటారు. కాబట్టి జ్ఞానులకి, అజ్ఞానులకి, కాకులకి, అంశలకి ఉన్నటువంటి తేడా ఉంటుందన్నమాట. కాకులు, కొంగలు ఇలాంటి పక్షులైతే రకరకాలుగా ఏది పడితే తినేస్తూ జీవితాన్ని గడిపేస్తాయి. కానీ అంశలు అలా కాదు. వజ్ర వైఢూర్యాలు భుజిస్తూ మంచిని చెడుని గమనించేటటువంటి శక్తి కలిగి ఉంది అంశకి. ఒక పాత్రలో నీళ్లు పాలు కలిపేసి పెట్టామనుకోండి, అంశ ఏం చేస్తుందంటే పాలను స్వీకరించి నీళ్ళని వదిలేస్తుంది. అటువంటి విచక్షణ జ్ఞానం అంశకు ఉంది. అదే కొంగలు కానీ, కాకులు కానీ, ఇతర బాతులు కానీ, రకరకాలైనటువంటి పక్షులు ఏమైతే ఉన్నాయో ఆ శక్తి ఆ పక్షులకు లేదు. కనుక ఈ సృష్టిలో భగవంతుని కంటే భగవద్భక్తులు, జ్ఞానులు చాలా ఉత్కృష్టమైనటువంటి పుణ్యాత్ములు. వారి దర్శనం జరిగితే ఇక భగవద్ దర్శనం జరిగినట్లే. కనుక ఆ లోకములో అన్నిటికంటే సుందరుడు, అన్ని వస్తువుల కంటే గొప్పవాడైనటువంటి పరమేశ్వరుడు మనలో ఉండే మనల్ని ఆడిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మన యొక్క ఆలోచన సంకల్పాల మధ్యన ఆయన తాండవిస్తూ మన జీవిత గమనానికి ముందు నడిపిస్తున్నాడు. కనుక ముందుండి ఆ విషయాన్ని సద్గురువు దగ్గర నేర్చుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందాలి. ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇలా అనుకుంటారు, మేము ఒక గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పిసికి వాళ్ళకి సేవలు చేసి ఇవన్నీ చేయాలంటే మాకు చాలా లోకాభిమానం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, అది ఎలా జరుగుతుందో ఇది ఎలా జరుగుతుందో అనేటువంటి లోకాభిమానంతో చాలామంది కుళ్ళిపోతూ ఉంటారు, కాలాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వాళ్ళ వెనకాల మేము అగ్రజాతులు పుట్టాం, బ్రాహ్మణ కులంలో పుట్టాం, క్షత్రియ కులంలో పుట్టాం, లేకపోతే మేము లోకంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళము, గోల్డ్ డబ్బు ఉంది, అంతస్తులు ఉన్నాయి, ఇంత ఉండి కూడా ఒక సామాన్యుడైనటువంటి జయగురు గుడ్డ కట్టుకున్నటువంటి సాధువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఆయనకి సేవ చేసి ముక్తి గురించి అడగాలంటే లోకం ఏమనుకుంటుందో. లోకం చాలా చిన్నగా చూస్తుంది. ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుంటారు చాలామంది. అది తప్పండి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తండ్రి వసుదేవుడు. అలాంటి దేవుడికి తండ్రి అయిన వాడే గాడిద గోళ్ళు పట్టుకున్నాడనే సంగతి లోకానికి తెలిసిన విషయమే. కాబట్టి మనకి మోక్షము కావాలి. మోక్షం కావాలంటే ఏమిటి? మనకి ఒక పెద్ద ఆయన మోక్షాన్ని పొంది ఉన్నటువంటి మహానుభావుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్తే లోకానికి సంబంధించిన గర్వాలు, మదాలు ఇలాంటివి ఏం పనిచేయవు. కాబట్టి సర్వమదాలు, సర్వగర్వాలు అన్నీ వదిలేసుకొని ఆయన కాళ్ళు పట్టుకున్నట్లయితే మహానుభావులు, సద్గురువులు మనకి మోక్ష మార్గాన్ని చెప్తారు. కానీ మాత్రం అహంకారం ఉన్న వాళ్ళు మాత్రం చెప్పరు. ఆత్మజ్ఞానం పొందుతూనే కానీ మనిషికి మోక్షం అనేది లభించదు. అంటే మనం చాలామంది అనుకుంటారు, మేము పూజలు చేస్తున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, దీపారాధన చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం, మాకు మోక్షం రాదా అని అనుకుంటారు. ఎందుకంటే పుణ్యకర్మాల వల్ల పుణ్యం వస్తుంది తప్ప మోక్షం రాదు. వ్రతాలు చేసినా, తీర్థయాత్రలు చేయించినా, దానాలు చేసినా, ఇంకో రకరకాలుగా పుణ్యకర్మాలు ఎన్ని చేసినప్పటికీ కూడా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల సుఖం వస్తుంది. ఆ పుణ్యం యొక్క ప్రభావం చేత కోటేశ్వరుడు గాను, లక్షాధికారాను, లేకపోతే గొప్ప కోటేశ్వరుల ఇంట్లోనూ పుట్టవచ్చు. కానీ మోక్షం మాత్రం రాదు. నీకు మళ్ళా పుట్టకుండా చేసుకోవాలి,
జన్మరాహస్యం అనేటువంటి జీవన్ముక్తి, ఆ జీవన్ముక్తి మనకు లభించాలనుకుంటే ఏం చేయాలంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానం మనకు తెలియదు. ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు ఉంటారు, స్తోత్రీయ బ్రహ్మనిష్టాగరిష్ఠులైనటువంటి సద్గురుమూర్తులు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలను ఆశ్రయించి వాళ్ళకి అనేక రకాల విధాలైనటువంటి సేవలు చేసి వాళ్ళని మెప్పించి మనం ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం నేర్చుకున్నప్పుడే, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు మాత్రమే ఎవరికైనా జీవన్ముక్తి లభిస్తుంది. కానీ ఒక్క ఆత్మజ్ఞానం లేకుండా ఏమి పనులు చేసినా ఈ సృష్టిలో మోక్షం అనేది లభించదు. కాబట్టి మోక్షాపేక్షులందరూ కూడా, చాలామంది సుఖాన్ని కోరుకుంటారు, లేకపోతే భూములు కోరుకుంటారు, అంతస్తులు కోరుకుంటారు, సుఖాన్ని రకరకాలైనటువంటి కోరుకుంటారు. కానీ మోక్షాన్ని ఎవరు కోరుకుంటారు? మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఎవరు? కోటికొకరో, లక్ష కోటికొకరో ఉంటారన్నమాట. కాబట్టి మోక్షం అనేటువంటిది ఏమిటంటే విడుదల. దేని నుంచి విడుదల? సంసార బంధాల నుంచి, జననము మరణము అనేటువంటి పుట్టుక చావుల నుండి, ఈ సృష్టి నుండి మళ్ళీ పుట్టకుండగా ఉండగలిగేదే మోక్షం. అలాంటి మోక్షాన్ని మనం పొందాలనుకుంటే మనకి సరాసరి ఆ సద్గురుమూర్తే దిక్కు. కనుక అటువంటి సద్గురువులను ఆశ్రయించి మోక్షమును గురించినటువంటి విషయాలన్నీ చక్కగా నేర్చుకొని ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళకి మాత్రం మోక్షం అనేటువంటిది కరతలమకలం అయిపోతుందన్నమాట. ఇంక సందేహం లేదు. ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించి మరి ఈ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేసి మా వీడియోలను ఫాలో అవ్వాలని కోరి ప్రార్థన చేస్తున్నాను.